నలుగురు తండ్రి సైదులు అయితే అన్నలు ఇద్దరు అన్నలు వంశీ నవీను. దీంట్లో మరో మిస్టరీ ఏంటంటే దీంట్లో పాత్ర నాయనమ్మ, భారతీయ యొక్క నాయనమ్మ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు వార్తలు వినిపిస్తున్నాయి. నాయనమ్మ ఇది ముసలిముండ కాదు, లంజముండ. అందరికీ నమస్కారం. ఆల్రెడీ మీకు మ్యాటర్ అర్థమై ఉంటుంది. సూర్యాపేటలో జరిగిన ఇన్సిడెంటు. నా పేరు అందరికీ తెలిసిందే కదా, నా ఇంట్రడక్షన్ అనవసరం అంటారు అందరూ. మ్యాటర్ చెప్పు మూసుకొని సోదొద్దని చెప్పి అంటా ఉన్నారు కాబట్టి డైరెక్ట్ విషయంలోకి వస్తా. సూర్యాపేటలో జరిగిన ఇన్సిడెంటు. ఆ అమ్మాయి పేరు భార్గవి, ఆ అమ్మాయి లవ్ చేసిన అబ్బాయి పేరు బంటో. వీళ్ళు మాల కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. తర్వాత ఈ భార్గవి అనే అమ్మాయి ఏమో గౌడ సంఘానికి సంబంధించిన అమ్మాయి. వీళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు, దాంతోపాటుగా పెళ్ళి కూడా చేసుకున్నారు. ఇందులో విషయం మనం ఫస్ట్ నుంచి వస్తే ఎవరు తప్పు అని మాట్లాడితే ఫస్ట్ లైన్లో ఈ భార్గవి అనే అమ్మాయి చేసింది తప్పు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా, నిబ్బీలంతా ప్రేమిస్తే చంపేస్తారా, ఎదురు తిరిగితే చంపేస్తారా, పెళ్లి చేసుకుంటే చంపేస్తారా, ఎవర్రా మీకు ఇచ్చింది హక్కు, ఇది ప్రేమ సామరం, ప్రేమ సముద్రం, ప్రేమ దేశం అని చెప్పి లవడాల డైలాగులు కొటేషన్లు పెట్టకుండా ఆ అమ్మాయి ఇంకా డిగ్రీ కంప్లీట్ అవ్వలేదు. ఆ అమ్మాయి ఇంటర్వ్యూలో నేను చూసిన, నేను డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ వచ్చినాక మా మామయ్యని నేను చూసుకుంటా అంటుంది. అంటే డిగ్రీ పూర్తి కాల, అంటే అమ్మాయికి జస్ట్ మేజర్ అంతే, మైనర్ కాదు. 20 సంవత్సరాలు, డిగ్రీ కూడా కంప్లీట్ కాలే. అంటే 18 క్రాస్ అయినాయి అమ్మాయికి, 18-19 మధ్యలో ఉన్నాయి. 20 ఏళ్ళు కూడా రాలే, ఎందుకంటే 20 సంవత్సరాలు అంటే ఇంచుమించు డిగ్రీ కంప్లీట్ అవ్వాలి. ఈ స్టేజ్లో అమ్మాయి లవ్ అనేది అమ్మాయి చేసిన మిస్టేక్, డౌట్ లేదు దాంట్లో. నెక్స్ట్ స్టెప్, ఆ అమ్మాయి ప్రేమించిందన్న సంగతి వీళ్ళ అన్నకు తెలుసు, వీళ్ళ ఇంకో అన్నకు తెలుసు, అమ్మ నాన్నకు తెలుసు, నానమ్మకు కూడా తెలుసు. ఆ నిజం దానికి ముసలిముండకి అయితే దొంగముండ. వీళ్ళందరికీ తెలిసిన విషయమే. వీళ్ళు కావాలని ఆ అమ్మాయికి ఏంది ఒక పెళ్లి సంబంధం చూసి వీళ్ళు ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ చేద్దామని డిసైడ్ అయ్యారట. మరి ఈ అమ్మాయి ఇంట్లో ఓపెన్ అయిపోయింది. మరి ఇట్లా అన్న వాళ్ళ ఫ్రెండే. బ్యాడ్ లక్ ఏంటంటే ఈ నవీన్ అనేటోడికి ఈ బంటి అనేటోడు ఫ్రెండ్. అంటే ఫ్రెండ్ గాడి చెల్లెలకి లైన్ వేసి లవ్ చేసి బోత్ సైడ్స్ ఓకే చేయించుకున్నాడు అన్నమాట. వీడు ఫ్యామిలీని కాదు అమ్మాయిని పడేసిండు. వీడు ఆ ఫ్యామిలీని ఒప్పించలేకపోయిండు, ఆ అమ్మాయి కూడా వాళ్ళ ఫ్యామిలీని కన్విన్స్ చేయలేకపోయింది. వాళ్ళు కోపంతో రగిలిపోతూ ఉన్నారు. ఈ అమ్మాయి ఏం చేసింది, ఇట్లనే ఉంటే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తూ ఉన్నారు కాబట్టి మనం లేచిపోయి పెళ్లి చేసుకుందాం అని చెప్పి వాళ్ళిద్దరూ మంచిగా పకడ్బందీగా బాగా ప్లాన్ చేసావు మైక్ అన్నట్టుగా వాళ్ళు మంచిగా ప్లాన్ చేసుకుని వెళ్ళిపోయి, చాలా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఇక ఇంట్లో పోరు ఉంటుంది. ఎట్లాగో పేరెంట్స్ ఏం చేస్తారు, మా అమ్మాయి మిస్ అయిందయ్యా ఇదయ్యా సంగతి అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి హాజరైంది, ఈ అబ్బాయి హాజరైండు. నేనేం మిస్ అవ్వలే, నన్ను ఎవడు కిడ్నాప్ చేయలే, నన్ను ఎవడు ఎతకపోలేదు, నేను మేజర్ని, చూడండి నా ఆధార్ కార్డు, ఇతను నేను ప్రేమించిన అబ్బాయి, మేము ఇద్దరం కలిసే పెళ్లి చేసుకున్నాం, మా ఇష్టపూర్తిగా మేము అంగీకరిస్తున్నామని చెప్పి వాళ్ళు పోలీసుల దగ్గర స్టేట్మెంట్ ఇచ్చారు. చల్ అయిపోయింది. పోలీస్ స్టేషన్లో పోలీసులు ఉంచుకోవడానికి వీల్లేదు. ఆ అమ్మాయిని పోయిందని చెప్పిళ్ళు కాబట్టి వాళ్ళు తీసుకొచ్చిళ్ళు, అప్పచెప్పిళ్ళు. అక్కడ వాళ్ళు ఏమన్నది ఆ అమ్మాయి, నేను మా తల్లిదండ్రులతో పోను, ఈ అబ్బాయితోటే పోతా అని చెప్పి అన్నది. వీళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు. వీళ్ళకి 2 ఆప్షన్లు మిగిలినాయి. ఏంది, ఒకటి ప్రేమతోటి అమ్మాయిని మార్చుకునే అవకాశం, లేదా అమ్మాయి ప్రేమించిన అబ్బాయిని యాక్సెప్ట్ చేసి పెద్దరికంతో పిలిచి పెళ్లి చేయడం. ఈ 2 కాదని వీళ్ళు 3వ మార్గం ఎత్తుక్కున్నారు. అదే ఈ బంటి అనే అబ్బాయిని ఒక ఫ్రెండ్ తోటి సిట్టింగ్ అని పిలిపించి ఆ అబ్బాయిని చంపాడు. దాంట్లో ఇప్పుడు ఈ అన్నలు ఇద్దరు ఉన్నారంట, సైదులంట, తల్లిదండ్రుల పేర్లు వస్తున్నాయి, ముసలిముండ పేరు వస్తుంది, దాంతోపాటుగా ఇంకొకడు ఎవడు మన బైరి మహేష్ అంటే ఎవరు ఆ అబ్బాయి వస్తూ ఉన్నాడు. బైరి నరేష్ కాదు, బైరి మహేష్. వీళ్ళందరి పేర్లు వస్తూ ఉన్నాయి, ఎందుకంటే వీళ్ళందరూ కలిసి చంపేసిళ్ళు కాబట్టి. అంటే ప్రేమించుకున్నంత మాత్రాన చంపే హక్కు మీకు ఎవరిచ్చిళ్ళు? సరే, ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది, ఆ అమ్మాయికి 18 సంవత్సరాలు నిండిపోయినాయి. మీరు యాక్సెప్ట్ చేస్తే చెయ్యండి, లేదా నాకు అది పుట్టలేదు, దాని కర్మ అది అనుభవిస్తేనే వదిలిదేంగండి. అంతేగాని ఒక అమాయకుడిని పట్టుకొని, అరే మీ బిడ్డ ప్రేమిస్తేనే వాడేం లేపకపోలే కదా, ఆ బంటి అనేటోడు ఏం నీ కూతురి కాలు చేతులు కట్టేసి ఏదో కిడ్నాప్ చేసి చీకట్ల తాళి కట్టేసి ఆ అమ్మాయిని బెదిరించి బ్లాక్మెయిలింగ్ ఏం చేయలే కదా. ఓపెన్గా
ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. పోలీసుల దగ్గర కూడా నీ బిడ్డ చెప్పింది. నీకు చేతనైతే నువ్వు నిజంగా ఒక పౌరుషం గల అన్నవైతే, లేకపోతే నువ్వు పౌరుషమైన ఒక తల్లిదండ్రులు అయ్యి ఉంటే, నీకంత కులపిచ్చితోటి నీ కింద మీద బలిసి నువ్వు కొట్టుకుంటే నువ్వు చేయాల్సిన పని ఏందిరా బోకు? మీ బిడ్డకి బుద్ధి చెప్పుకొని, లేకపోతే మీ బిడ్డని ఇంకొక మగవాడు దృష్టికి నువ్వు చూడొద్దు, మన పరిస్థితి ఇది, మన కులం ఇది, నువ్వు ప్రేమిస్తే మన కులం ఉన్నావు, లేకపోతే మనకంటే కూడా నువ్వు యాక్సెప్ట్ చేసేటట్లేవు. ఆ ముసలి అది యాక్సెప్ట్ చేయనిదిలే, కానీ మన కమ్యూనిటీ నుంచే పెళ్లి చేసుకోవాలని చెప్పి ఒక స్ట్రిక్ట్ రూల్ నువ్వు చిన్నప్పటికెళ్ళి పెట్టాలి. ప్రేమ అనేది మనకు ఇంటికి గడప దాటి రావద్దని పెట్టాలి. మళ్ళీ ఇంకా ట్విస్ట్ ఏం తెలిసిడా, ఈ సంపించినోడు ఉన్నాడు ఇప్పుడు, వీళ్ళ అన్నయ్యలు, అమ్మాయి వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు, వాళ్ళది లవ్కు ఇంట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అట్లుంటుంది మీతో. అంటే మగాడు, మొగోడు, మీసం ఉన్నోడు, రోషం ఉన్నోడు వేరే ఇంట్లో అమ్మాయిని లవ్ చేసి ఒప్పించి పెళ్లి చేసుకోవచ్చు. వాళ్ళు ఒప్పుకోకపోయినా మీరు యాక్సెప్ట్ చేస్తారు. మీ ఇంట్లో ఆడపిల్ల మాత్రం ఇంకొక మనిషిని ప్రేమించి వాడితో నీ జీవితకాలం కలిసి ఉంటా, అతను నన్ను చూసుకుంటాడన్న నమ్మకం నాకున్నది, నేను మేజర్ని అని చెప్పి మీ ముందు ఓపెన్ అయితే మీరు తట్టుకోలేరు. కోస్తే మీ పీకన్న దిగాలే, లేదా మీ బిడ్డ పీకన్న దిగాలే, లేదా పాపం అమాయకుడైన అవతల పిల్లగాన్ని దింపుతారు కదా. అసలు నీ బిడ్డ చావట్లే, నువ్వు చావట్లే కదా. అమాయకమైన కుర్రోళ్ళు బలైపోతారా మధ్యలో. ఇలాంటి ఈ ముసలిది నిజంగా ముసలిదాన్ని చూస్తుంటే, మా ఇంట్లో ముసలిది ఉంది, మా ఇంటి పక్కన ముసలిది ఉంది, మా ఇంటి ఎదురుగో ముసలిది ఉంది. అందరు ముసలోళ్ళు ఇప్పుడు ఉన్న ఏజ్లో ఏం చేస్తారంటే రామ, కృష్ణ, భగవంతుడా, నారాయణ అని చెప్పి దండం పెట్టుకుంటా ఆ మూలకు ఇంత ఎత్తే ఓ ముద్ద ఎత్తే తింటారు, సైలెంట్గా పడుకుంటారు, లేకపోతే గులుగుతారు ఓ పావుషేరు సార్ తాగి. అంతేగాని ఓ మనిషిని చంపాలా, శబాషర బిడ్డ మీకు బువ్వెట్ట తిన బుద్ధి అవుతుందిరా, మీకు మందెట్ట దాగ బుద్ధి అవుతుందిరా, మీకు నిద్రెట్ట నేను తెగ్గొడతా నాయనమ్మ తలకాయ అన్నట్టుగా. అదేదో ఇంద్ర మూవీ లెవెల్. నేను చెప్పేది కొంచెం సిల్లిగా అనిపించవచ్చు, కానీ సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే ఎవరో ఆ ముసలి దానికి ఏం పోతుందిరా, ముసలిదాన్ని వాడని ఎతకపోయి జైల్లో పెడతారా, దాన్ని కొడతారా వాడన్నా? అసలు దాన్ని ఎవడు ఏం బీకలేడు ముసలిదాన్ని. దాని తెల్ల ఎంటుక మీద బొచ్చు కూడా వాడు బీకలేడు. పోయేదల్లా మొగోళ్ళే, మళ్ళా మీరే, మళ్ళా మనమే కుర్రోళ్ళవే. ఇప్పుడు చచ్చింది మనోడే, చంపింది మనోడే, శిక్ష అనుభవించేది కూడా మనోళ్ళే. ఆడోళ్ళకు ముసలోళ్ళకు ఏం పోదు. ఇప్పుడు అట్రాసిటీ కేసు ఒకటైతుంది వీడి మీద, చంపిన కేసు ఒకటైతుంది వీడి మీద. ఆ అమ్మాయికి తోటి ఇంకా ప్రాణ భయం ఉందని ఆ అమ్మాయి పెడుతుంది. ఎన్ని రకాలుగా లాక్ అయిపోయారా మీరంతా. ఇప్పుడు మీరు లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారు కదరా, ఎరుపుకులంజకోకులారా. మరి మిమ్మల్ని ప్రేమించిన అమ్మాయి ఓడితోటి పోవాలరా. ఇప్పుడు ఈ కొడుకులకు కనుక లైఫ్ టైం పనిష్మెంట్, ఒక 6 ఏళ్ళు 7 సంవత్సరాలు జైలు శిక్ష పడితే, మీరు లవ్ చేసిన అమ్మాయి ఉంటుందారా మీకోసం? వెయిట్ చేస్తుంది వాళ్ళ కోసం. 7-8 సంవత్సరాలు ఏడు చేస్తుందా? వెయిట్ చేస్తుంది వాళ్ళ కోసం. ఈడు చేసిన గొప్ప పనికి చేస్తుంది వాళ్ళ కోసం. మొడ్డ కూడా పిల్లని ఇయ్యర్రా మీకు, ఎరుపుకు లంచ కొడుకల్లారా. పిల్లను కూడా ఇయ్యర్రా మీకు ఎవరు, అర్థమవుతుందా? ఆల్రెడీ వెయిట్ చేస్తుంది వాళ్ళ. గొప్ప పని చేసినావు అని కొంతమంది కామెంట్లు పెట్టవచ్చు, కుల పిచ్చి ఉన్నోళ్ళు, లేకపోతే కొంత ఏజ్ పోయిన ముసలోళ్ళు పెట్టవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఏం పోతుంది, మా ఇంటి పరువు పోయింది కాబట్టి మేము లేపేసినాం, మేము మొగోళ్ళం అని చెప్పి కొంతమంది నేను రెచ్చగొట్టవచ్చు. వాళ్ళకేం పోదు, నీ పరువు పోతుంది. నీకు ఎవడు పిల్లనియాడు, నీ ఇంటికి సంబంధాలు రావు, మీ అమ్మ నాన్నని ఒక మనిషిలాగా చూడరు. ఎందుకంటే గుర్తుపెట్టుకో, మీ అమ్మాయి పోయింది ఓకే, పరువు పోయింది కొంత, నేను కాదనట్లా. మన గ్రామాలలో ఉండే దౌర్భాగ్యం ఏంటంటే ఇంకా కులపిచ్చి ఉన్నది, ఇంకా క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నది, ఇంకా మనకంటే తక్కువ కులవాడు మన పిల్లల్ని తీసుకుపోయినా లేకపోయినా పెళ్లి చేసుకున్నా కూడా దాన్ని జీర్ణించుకోలేని మనస్తత్వాలు బోల్డ్ ఎంతమందికి ఉన్నాయి మన చుట్టుపక్కల. మన చుట్టుపక్కల వాళ్ళకి లేకపోవడం వల్ల కులపిచ్చి మనలోకి వచ్చి, మన ఇంట్లోకి వచ్చి, మనలో ఉన్న ఉన్మాదాన్ని నిద్రలేపి ఎట్టకేలకు వాడిని చంపేయాలా అన్న విధంగా మనల్ని ప్రేరేపిస్తుంది. నేను కాదనను, కానీ ఆ చుట్టుపక్కల ఈరోజు నిన్ను రాళ్లతో కొట్టడానికి సిద్ధంగా ఉంటారు తెలుసా. ఎందుకంటే చంపేయాలా, వాడిని నరికేసి కరెక్ట్ పనిచేసిళ్ళు, అలాంటి దగ్గరికి రానియొద్దు అని చెప్పి చంపకముందు మీకు ఎన్నో చెప్పుండొచ్చు. ఈరోజు చంపిన తర్వాత మిమ్మల్ని
ఒక హంతకుల్లాగానే చూస్తారు తప్పితే మనుషుల్లాగా ఎవ్వరు చూడరు మిమ్మల్ని. ఏదో మీలాంటి ఒక రక్త చరిత్ర సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిన ఇరుహూకులు ఉంటారు కదా, వాళ్ళు మిమ్మల్ని మనుషుల్లాగా ట్రీట్ చేయొచ్చు, కానీ సాధారణ జీవితం అనుభవించేటోళ్ళు ఎవ్వరు కూడా మిమ్మల్ని దగ్గరికి రానియరు. మీ బతుకులు కుక్క బతుకుల కంటే అధ్వానం, అది అర్థం చేసుకోండి. ఈ కేసులు ఇంకేం అప్డేట్లు వస్తాయో మరి ఏం కథో, మొత్తానికి మాత్రం ముసలిది పెద్ద కంటే పెట్టింది. ఓకే, ఇంకేమైనా ఉందా? ఇది విషయం. రంకు ముసలి అంతే, రంకు ముసలిది అది ముసలి కాదురా, ముసలం. ముసలమన అది అలాంటి దాన్ని మాటలు నమ్మి దయచేసి ఎవ్వరు ఇలాంటి పనులు చేయొద్దు, అర్థం చేసుకోండి. దయచేసి నిందితులకు అంటే ఎవరైతే తప్పు చేసిల్లో వాళ్ళందరికీ శిక్ష పడాలి. ఆడపిల్లకి పాపం కొంత న్యాయం చేయండి. ఆ అమ్మాయి కూడా చేయడం తప్పే నాకు తెలిసి. ఏజ్ రాకముందే ఆ అమ్మాయి పట్టుమని 20 ఏళ్ళు దాటకుండానే ఇలాంటి నిర్ణయాలు ఏమోనయ్యా, ఎవరిని అనాలో ఎవరిని అడగకూడదో నాకేం అర్థం కావట్లేదు. సరే, మీకేమనిపించిందో కామెంట్ రాయండి. థ్యాంక్ యూ. జై హింద్.